మీలాగా చాలామంది మీలాంటి అనుభవాలు మీ నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు. కానీ మీలా పనిచేసిన వాళ్ళని పార్టీ ఎందుకు గుర్తించలేదు అనుకున్నారు? పార్టీ గుర్తిస్తుంది. ఎందుకు గుర్తించలేదు అంటే ఇప్పుడు పార్టీ గుర్తిస్తుంది వంశీ గారు. పార్టీ గుర్తించకుండా ఉంది. పార్టీ గుర్తిస్తుంది. ఇప్పుడు ఏదో ఒక టైంలో ఎమ్మెల్సీ రేసులో ఉన్నాడు, ఎమ్మెల్సీ వస్తుంది అనుకున్నప్పుడు కొంతమంది నాయకులు, లోకల్ నాయకులు కంగారు పడిపోయి వెళ్ళిపోయి అక్కడ ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళు గుర్తిస్తూ ఉంటే మనకు మైనస్ పాయింట్ల గురించి ఏదో చెప్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం మనం కూడా దానికి మనం ట్రై చేయాలి. మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం కూడా చేయాలి. ఇప్పుడు ఎప్పుడు ఒక మనిషిని ఏ వ్యవస్థలైనా సరే లాగడానికి ట్రై చేస్తారు. ఆ పదవి వచ్చేసిన తర్వాత ఏం చేస్తారో సలాం కొట్టడానికి ట్రై చేస్తారు. అది జనరల్. అది ఎవరైనా జనరల్. అది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మన ప్రయత్నం కూడా మేము చేయాలి. ఆ ప్రయత్నంలో నేను ఫెయిల్ అయ్యానని చెప్పుకోవచ్చు. పార్టీ గుర్తించిందని మనం అనుకోకర్లా. ఇప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ పాకా సత్యనారాయణ గారు ఉన్నాడు. ఆయన ఎప్పుడో జాయిన్ అయ్యాడు. నేను చదువుకున్న రోజుల్లో జాయిన్ అయ్యాడు. ఆయన అన్నీ వదిలేశాడు. నాకులాగా అన్నీ వదిలేశాడు. ఏమీ రాదులే, నేనేం చేయలేకపోయాను అనే స్థాయికి వచ్చాడు. ఆయన మాటల్లో వచ్చాడు. మరి ఇవాళ రాజ్యసభ సభ్యుడు, అనూహ్యంగా ఆయన రాజ్యసభ సభ్యుడు. ఆయనే పెద్ద చక్రం తిప్పేయడం అంటే చక్రం తిప్పల. పార్టీ ఆ టయానికి గుర్తుపెట్టుకుంది. ఆ టైం అలా వచ్చింది. జాతక రీత్యా అలా వచ్చి ఉంటుంది, ఆ టైం రీత్యా అలా వచ్చి ఉంటుంది. అలాగే టైము ఎవరైనా సరే ఒక కింద స్థాయి మనుషులు, కింద స్థాయి వ్యవస్థని ఆల్ ఆఫ్ ది షడన్ పైకి రావటం అనేది జరగదండి. ఒక తరవంతా ఇలా కష్టపడాల్సిందే, ఒక తరవంతా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సిందే. నెక్స్ట్ జనరేషనే ప్లాట్ఫామ్ మేము తయారు చేస్తేనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. ఆర్థికంగాను మేము కష్టపడాలి, రాజకీయంగాను కష్టపడాలి, ఈ సామాజికంగాను కష్టపడాలి. కష్టపడితేనే నడుస్తుంది అదంతా. నా ముందోళ్ళు ఇంకా కష్టపడ్డారు. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కష్టాలు తగ్గినాయి. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పుడు ఇంకా తగ్గుతాయి. ఇప్పుడు మేము ఒక కార్యక్రమం చేయాలి వంశీ గారు. ఒక కార్యక్రమం చేయాలంటే మాకు చందా 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఒక 20 సంవత్సరాల క్రితం 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ 10,000 అంటే ఎవరో మీలాంటి వాడిని అడుగుతుంటే 10,000 ఇస్తున్నారు, 5,000 ఇస్తున్నారు. అంటే అలా అర్థం చేసుకుంటున్నారు. నెక్స్ట్ కూడా అంతే. ఒకేసారి రావాలంటే రాదు. ఎవరికి వస్తాయి? మా రమణ లాంటి తమ్ముడికి వస్తాయి అన్ని అవకాశాలు, రాజకీయాల అవకాశాలు వస్తాయి. తమ్ముడికి వచ్చిందే మనకు రావాలంటే రాదు. అది మనకు రావాలంటే రాదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే గారు 2014లో ఆశించాడు. ఆయనకి టికెట్ రాలా. టికెట్ రాకపోతే నిరుత్సాహపడకుండా మళ్ళీ అదే ప్రయత్నం చేశాడు. 2019 ఆయనకి మళ్ళీ టికెట్ వచ్చింది. అలా ఒకేసారి ఎవరికి ఒకరికి వస్తుంది, ఒకరికి అవకాశం వస్తుంది, రాదు. మా సెక్షన్కి అసలు రాదు. చాలా మనం అట్టడుగు స్థాయిలో ఉన్నాం కనుక